సమతా కుంభ్ 2025 బ్రహ్మోత్సవాల్లో ఇవాళ శ్రీ పుష్పయాగం జరగనుంది. సాయంత్రం మహాపూర్ణాహుతి ఉంటుంది. పుష్పాల్లో ఉండే లక్ష్మీదేవిని ఆరాధన చేసి స్వామికి అర్చన చేస్తారు. తద్వారా కోరుకున్న కోరికలు ఫలప్రదం అవుతాయని నమ్ముతుంటారు భక్తులు. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ శ్రీ పుష్పయాగం జరగనుంది. అంతకంటే ముందు సమతా దీక్ష తీసుకున్న వారిచే శ్రీ రామానుజాచార్య స్వామికి దివ్యాభిషేకం నిర్వహిస్తారు. తర్వాత ద్వాదశ ప్రదక్షిణలు సమర్పించి పుష్పయాగం చేస్తారు. ఏ సంకల్పం కోరుకుంటే ఆ సంకల్పం ఫలప్రదం కావాలని ఈ పుష్పయాగం ఉద్దేశం. అంతేకాదు, పుష్పయాగం చేస్తే సంపద పెరుగుతుందంటారు. తరువాత మహాపూర్ణాహుతి ఉంటుంది. లక్ష్మిని ఆరాధన చేసి స్వామికి పుష్పార్చన చేస్తారు. సాకేత రామచంద్ర స్వామిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేస్తారు. పూల బుట్టలతో గుట్టలుగా ఈ అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మహాపూర్ణాహుతి ఉంటుంది. గరుత్మంతుడిని యథాస్థానానికి రమ్మని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేపడతారు. అంకురాలను పెరుమాళ్ల సన్నిధిలో సమర్పించి సంప్రోక్షణ నిర్వహిస్తారు. పెరుమాళ్లకు ఉత్సవం పూర్తయిందని తెలియచేస్తూ ఉత్సవాంత స్నపనం జరుపుతారు. ఉత్సవాలు అయిపోయాక కూడా పెరుమాళ్లకు అభిషేకం నిర్వహిస్తారు. పూర్ణాహుతి కార్యక్రమంతో తృతీయ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. వార్షికోత్సవం సద్గురుదే